ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు అలాగే బాలికలు హింసకు గురవుతున్నారు. ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసిన యూకే ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ గుర్తించింది. దాని తర్వాత ఇప్పుడు కొత్త చర్యలు తీసుకుంటున్నారు. అసలు కొత్త చర్యలు ఏంటో వీడియోలో చూద్దాం. ఇంగ్లాండ్ మరియు వేల్స్ లో ప్రతి పోలీస్ ఫోర్స్ లో సెపరేట్ గా రేప్ మరియు సెక్షువల్ అసాల్ట్ కోసం సెపరేట్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కంప్లీట్ గా 2029 లోపు వస్తాయి. ఆన్లైన్ యాప్స్ ని, వెబ్సైట్స్ ని దుర్వినియోగం చేసి ఒకవేళ హింసని క్రియేట్ చేస్తే మాత్రం ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కోవర్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. యూకే ప్రభుత్వం ఇప్పుడు డొమెస్టిక్ అబ్యూస్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ ని తీసుకొచ్చింది. విక్టిమ్స్ సపోర్ట్ చేయడానికి యూకే గవర్నమెంట్ ఫండింగ్ ని కూడా తీసుకొచ్చింది. అంతేకాదు రిపీటెడ్ గా అసాల్ట్ చేసే వాళ్ళు, రిపీటెడ్ అఫెండర్స్ ని కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని బహిరంగం చేస్తానంటుంది. ఇలాంటి వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ వల్ల సమాజ భద్రతకు అలాగే మహిళల హక్కులకు పెనుముప్పు ఉంటుందని ఇప్పుడు గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. క్రైమ్స్ ఆన్ ఉమెన్ అలాగే ఉమెన్ మీద వైలెన్స్ వల్ల సమాజ భద్రతకు అలాగే ఉమెన్ యొక్క హక్కులకు పెనుముప్పు ఉంటుందని ఇప్పుడు యూకే గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. గతంలో ఇలాంటి హింసని సాధారణ నేరంగా చూసేవారు. ఇప్పుడు దాన్ని నేషనల్ ఎమర్జెన్సీగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు యూకే పోలీసింగ్ మినిస్టర్ సారా జోన్స్ ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ, ప్రజలు మార్పు కోసం ఒత్తిడి చేయడం సరైనదే అని. ఈ చర్యల వల్ల మహిళల జీవితాల్లో కొంచెం మార్పుని తీసుకురావచ్చు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.